నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పెన్షన్ల పంపిణీ. కలెక్టర్ మాధవీలత. ఆరోగ్య రాజమండ్రి మా ప్రధాన ధ్యేయం. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు. టూరిజం హబ్గా మారుస్తాం. ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీలకు మంచి స్పందన. మీడియా సమావేశంలో నగర మేనిఫెస్టో ప్రకటించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. అవ్వాతాతలపై కక్ష కట్టిన నరరూప రాక్షసుడు. కడుపు మంట చల్లారిందా చంద్రబాబు? రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో మాట మారుస్తున్న టీడీపీ నేతలు. మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ భరత్. ఏప్రిల్ నెలలో సామాజిక భద్రతా పెన్షన్లను సవరించిన విధానానికి సంబంధించి ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీ వరకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. మంగళవారం సాయంత్రం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో, బ్యాంకర్లతో కలెక్టర్ ఛాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్లను పంపిణీ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంటింటికి పంపిణీ సంబంధించి విభిన్న వికలాంగ వర్గానికి చెందిన తీవ్రమైన అనారోగ్యాల వర్గం క్రింద అనారోగ్యంతో ఉన్నవారు, మంచం పట్టిన వారికి, వీల్ చైర్లకు పరిమితమైన సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ వీరుల, వృద్ధ వితంతువులు, మానవతా సమస్యల దృష్ట్యా అటువంటి వారి ఇంటి వద్దకే అందజేయాల్సి ఉంటుందన్నారు. పై వర్గాలకు చెందిన వారికి కాకుండా మిగిలిన వారికి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైన పేర్కొన్న అంశాలకు అనుగుణంగా మిగిలిన పెన్షనర్లకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయడానికి సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సెర్ప్ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 3వ తేదీ బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి ఉదయం 11 గంటల నుంచి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పని గంటలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు లేదా ఆ రోజు నిర్దేశించిన పెన్షన్లు పూర్తిగా పంపిణీ చేయబడే వరకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్లలో తగిన సిబ్బంది మరియు సామాగ్రిని అందుబాటులో ఉంచాలి. పెన్షన్దారుల కోసం తగిన నీడ, సిట్టింగ్, త్రాగునీటికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, అసౌకర్యం కలగకుండా చూసుకోవడం కోసం సంబంధిత గ్రామ పంచాయతీలు బాధ్యత వహించాలి. జిల్లాలో సుమారు 2,43,000 మంది పెన్షన్ పంపిణీ కోసం తగిన జాగ్రత్త సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ వివరాలు ప్రజలకు తెలియజేయాలి. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు బ్యాంకుల నుంచి డబ్బు ఉపసంహరించడానికి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు సంక్షేమ అభివృద్ధి సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి మరియు సంక్షేమ అండ్ విద్యా సహాయకుల ద్వారా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6లోగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నగర ప్రజలందరికీ నచ్చే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని, కూటమి ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోను ఆశీర్వదించిన విధంగానే తమ మేనిఫెస్టోను ఆశీర్వదించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. స్థానిక 37వ డివిజన్ లలితానగర్లోని బోధి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తాను ఎమ్మెల్యే అయిన తరువాత చేపట్టబోయే అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమం, రక్షణ కోసం తీసుకునే చర్యలతో రూపొందించిన 5 అంశాల మేనిఫెస్టోను టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళుతోందన్నారు. నగరంలో తాము పరిశీలించి ప్రజలకు అవసరమైన అంశాలతో రూపొందించిన రాజమండ్రి సిటీకి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువచ్చామని అన్నారు. నగరాన్ని టూరిజం హబ్గా మారుస్తామని అన్నారు. గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్లను అనుసంధానం చేస్తూ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. టెంపుల్ టూరిజానికి సంబంధించి సర్క్యూట్ ద్వారా ట్రాన్స్పోర్ట్, రెస్టారెంట్ తదితర వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాజమండ్రి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు స్కాలర్షిప్లు ఇస్తామని, మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. నేరాల నియంత్రణ కోసం రాజమండ్రి రక్షణ దళం ఏర్పాటు చేస్తామన్నారు.
ఎమర్జెన్సీ కాల్ బాక్సులను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తామని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలను దశలవారీగా ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా నగరాన్ని మలేరియా, డెంగ్యూ రహితంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాజమండ్రిలో ఐటీ స్టార్టప్ కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక కంపెనీల్లో యువతకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కల్చరల్ హబ్గా ఉండాల్సిన రాజమండ్రి వైసీపీ పాలనలో క్రైమ్ హబ్గా మారిందని ఆరోపించారు. కాగా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఖజానాలో సొమ్ము ఖాళీ చేస్తుందన్నారు. ఎప్పటి మాదిరిగానే అర్హులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ఇటీవలే రిటర్నింగ్ ఆఫీసర్ను లిఖితపూర్వకంగా కోరడం జరిగిందన్నారు. అయితే పెన్షన్లు ఇచ్చేందుకు డబ్బులు లేక పెన్షన్లు ఇచ్చేందుకు కూటమి అడ్డు తగులుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటరీ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాలంటీర్లు బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నారని, నగరంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులకు సహకరిస్తారని అన్నారు. అమ్మఒడి పథకాన్ని వైఎస్ఆర్సీపీ కావాలని దూరం చేసిందని, తమ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పెంచిన ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులను తగ్గించడం జరుగుతుందన్నారు. మంచి ఆలోచనలు, నిర్ణయాలతో తాము ముందుకు వెళ్తున్నామని, తమను ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, తెలుగు యువత నగర కమిటీ ఉపాధ్యక్షులు ఒర్లంకల లోకేష్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపుడి శ్రీనివాస్, అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి, తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి విశ్వనాథరాజు, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, ఉపాధ్యక్షులు బూరు రమణ, టీడీపీ నాయకులు నిమిష కవి, కె శ్యామల, జనసేన పార్టీ నాయకులు రాజేష్ ఖన్నా, భాషా లిమ్రా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకి ఘాట్ అన్నది చాలా స్ట్రెచ్ ఉంది. సుమారు 4.5 కిలోమీటర్ల ఘాట్ ఉంది. దక్షిణ గంగగా పిలువబడే గోదావరి అంత ఘాట్ ఉంచుకొని ఈనాటికి కూడా టూరిజంకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్నది, ఈ 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పిదం. గతంలోనే అదే ఘాట్లు, సరస్వతి ఘాట్ మొదలుకొని పుష్కర్ ఘాటు, అలాగే ఇస్కాను, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రివర్ ఫ్రంట్ అనేది ఏదైతే గౌతమి ఘాట్ ఉందో అక్కడి నుంచి పుష్కర్ ఘాట్ వరకు గతంలోనే ఆ ప్రతిపాదన చేయడం జరిగింది. అఖండ గోదావరి ప్రాజెక్ట్ గతంలోనే మా కౌన్సిల్ కూడా ఉంది. అప్పుడు ప్రతిపాదించాం, నిర్లక్ష్యం చేశారు, గ్రాఫిక్స్ చూపించారు వైసీపీ వాళ్ళు, అమలు చేయలేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రివర్ ఫ్రంట్ అనేది అభివృద్ధి చేసి ఒక టూరిజం పాయింట్ కింద డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంది. చేసే ఆలోచనతో మేము ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. అలాగే ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ అని ఎందుకంటా ఉన్నామంటే, అన్నవరం పక్కనే ఉంది, చిన్న తిరుపతి పక్కనే ఉంది, ద్రాక్షారామం, ఐనవెల్లి, పిఠాపురం ఎంతమంది తద్వారా ఉపాధి కల్పించిందన్నది వీళ్ళ దృష్టిలో లేదు. టూరిజం వ్యాపార సంస్థలన్నింటినీ పడుకోబెట్టేశారు. అదే కానీ ఈ టూరిజం పాయింట్ మనం డెవలప్ చేసుకుని ఉంటే దీని మీద ఆధారపడిన హాస్పిటాలిటీ బిజినెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, రెస్టారెంట్ బిజినెస్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి.
తమ వల్లే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని మీడియా ముందు గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు అవ్వాతాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో మాట మారుస్తున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ వచ్చిన అవ్వాతాతలు, దివ్యాంగులు పెన్షన్లు అందుకోకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని అన్నారు. ఒకరు బాధపడుతుంటే ఆనందించే మనస్తత్వం ఉన్నవారు మనుషులు కారని, నరరూప రాక్షసులని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజంగా నరరూప రాక్షసుడే అని అన్నారు. చేసిందంతా చేసేసి పెన్షన్ల పంపిణీ ఆగిపోయాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే దానిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని మళ్ళా చంద్రబాబు చెబుతుండడం విచిత్రంగా ఉందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈ నరరూప రాక్షసుడు కోరాడట. ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడాన్ని అడ్డుకున్నది చంద్రబాబే. అబ్బెబ్బే, మేం అలా అనలేదు, ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయమని మేమే అధికారులకు ఫోన్ చేసి చెప్పాము. ఎన్నికల కమిషన్ పెన్షన్లపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని రకరకాల స్టేట్మెంట్స్ నోటికి వచ్చినట్టు ఇస్తున్న చంద్రబాబు కలవరపాటు దేనికో అర్థం కావడం లేదన్నారు. వాలంటీర్ల ద్వారా గత 5 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఇళ్లకు వేకువజామునే వెళ్లి తలుపు కొట్టి 3,000 రూపాయలు ఇస్తున్నారని, అటువంటిది ఇప్పుడు వాలంటీర్ల సేవలు టీడీపీకి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయా అని ప్రశ్నించారు. పెన్షన్దారులు, దివ్యాంగులు, అవ్వాతాతలు, వృద్ధులు ఎన్ని అవస్థలకు గురి అవుతున్నారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది నేను కేవలం అవ్వాతాతల గురించి లేకపోతే దివ్యాంగుల్ని ఉద్దేశించి మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదనేది ఒక్కసారి గమనించండి. ఇవాళ అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక నరరూప రాక్షసుడి కిందన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్కి స్వయాన ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లని ఉపయోగించకుండా, వాలంటీర్లతో ఏ రకమైన ప్రమేయం లేకోకుండా, పెన్షన్స్ ఇంటికి ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈనాడు పేపర్లో చూస్తూ ఉన్నా, ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలంట. ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడట. సిఎస్తోనూ సిఈఓతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో తక్షణమే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సీఎస్ వివరించారని చెప్తా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా 30 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి, మీకులాగా 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల 66,70,000 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మీకన్నా డబుల్, గతంలో మీరు ఇచ్చిన జనాభా కన్నా ఇవాళ డబుల్ జనాభాకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇళ్ల వద్దకే వాలంటీర్లు లేకోకుండా పెన్షన్లు సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నా.
రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చి సమస్యల పరిష్కారానికే కృషి చేయాల్సిందిగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరులతో టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లను ప్రవేశపెట్టాలని కోరారు. విద్యా సంస్థలు నడపాలంటే ఒక ఎడ్యుకేషన్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉంటుందని, అలా రిజిస్టర్ కాబడిన సొసైటీలో ఉన్న విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లులను కేటగిరీ 2 కమర్షియల్లో కాకుండా కేటగిరీ 7లో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చేలా కృషి చేయాల్సిందిగా ఆయా పార్టీల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్స్ తరహాలో విద్యా సంస్థలు కూడా ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు. ఫైర్ మినహాయింపు సర్టిఫికేట్ మన రాష్ట్రంలో G+1 బిల్డింగ్కి ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో G+2 బిల్డింగ్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూడా G+2 బిల్డింగ్కి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 17 డిమాండ్లతో కూడిన అంశాలను చదివి వినిపించారు. ఈ సమావేశంలో సిహెచ్ గంగాధర్ చౌదరి, ప్రసాద్, టి నాగరత్నం, సునంద, స్కూల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, మొత్తం 89 ఉన్నాయి. మొన్న స్కూల్స్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ పేపర్ మిల్ దగ్గర కళ్యాణ మండపంలో సమావేశమై మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక మెమరాండం లాగా తయారు చేయడం జరిగింది. దాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇచ్చి వాళ్ళ యొక్క ఎజెండాలో పెట్టాలని చెప్పి కోరడం కోసం చెప్పి తయారు చేయడం జరిగింది. ఈ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిసి మరి రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ వృక్ష అని చెప్పి ఒక పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఒక స్టీరింగ్ కమిటీ కింద మరి ఇక్కడ ఒక 10 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. టీకే విశ్వేశ్వరరెడ్డి, నేను, ఎస్ మురళీధర్ గారు ప్రగతి కాలేజీ, మెగా గంగాధర్ చౌదరి గారు మెగా కాలేజీ, అలాగే కళ్యాణ్ రెడ్డి గారు తేజస్ స్కూలు ధవళేశ్వరం, ఆయన స్టేట్ ఆప్స్మా వైస్ ప్రెసిడెంట్, అలాగే పి సురేష్ గారు శోభా కాలేజీ, శోభా స్కూలు, అలాగే నాగరత్న గారు అక్షరశ్రీ స్కూలు, గంగిరెడ్డి గారు ఆదిత్య, అలాగే ఏఎన్వి రమేష్ గారు సునంద స్కూలు, అలాగే ప్రసాద్ గారు విఎన్వి ప్రసాద్ గారు ప్రసాద్ స్కూల్స్, అలాగే ఉదయ భాస్కర్ గారు సూర్యదీప్ స్కూలు. ఈ 10 మంది కూడా అంటే అందరూ కూడా సెక్రటరీ కరెస్పాండెంట్స్, మేనేజ్మెంట్కి సంబంధించిన వారు, మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్. కానీ మా సంస్థలు అన్నీ కూడా వర్క్ చేయాలని. నా పేరు కళ్యాణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో 43% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం. మరి ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు కూడా కలుపుకుంటే 50% విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ ద్వారా విద్యను అందిస్తాం. మరి రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యార్థిని చదివించడం కోసం 65,000 ఖర్చు అవుతుందని గవర్నమెంట్ లెక్కల్లో చెప్తున్నారు. మరి అంత ఫీజులు మేము కాకుండా తక్కువ ఫీజులకే విద్యను అందిస్తున్నాం. మీకు ఒక మెసేజ్ వచ్చింది, మీ మెసేజ్ మీరు ఇంత ఫీజు కట్టాలి, మీరు ఇంత కట్టాలి, చెప్పకుండా ఫీజు వసూలు చేయడం వేరు, మీరు చెప్పిన ఫీజు వసూలు చేయడం వేరు. చెప్పని త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణు అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామం డి బ్లాక్లో న్యాయవాది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గోందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మామిడి లక్ష్మీదేవి, మామిడి దుర్గా, కామాదుల మణి, కొందూరు నాని, వాసంశెట్టి రమేష్, విత్తనాల సురేష్, సంధ్య, సాయమ్మ, జగపతి, అమన్ సింగ్, జర్నల్ సింగ్,
అనిల్ సింగ్తో పాటు 1500 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ మంత్రి, రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్కే దక్కిందన్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఎవరూ ఊహించని హామీలు కూడా నెరవేర్చారని అన్నారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పేదలు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలు, ఓట్ల రూపంలో వైఎస్ఆర్సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి జగన్ను ముఖ్యమంత్రిని చేస్తాయని అన్నారు. పార్టీలో చేరిన వారంతా సైనికుల్లా పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం జగనన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల పేదరికం తగ్గిందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు పథకాలతో కృషి చేశారని అన్నారు. శాస్త్రీయబద్ధమైన రీతిలో దూరదృష్టితో విప్లవాత్మక పథకాలను అమలు చేసిన ఘనత జగనన్నదేనని అన్నారు. ప్రజలంతా సంపూర్ణ మద్దతు అందించి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు 2 ఓట్ల చొప్పున వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా రాజబాబు, చెల్లుబోయిన నరేన్, కేఆర్జే రాజేష్, రేలంగి సత్యనారాయణ, ముద్దాల అను, తెలగరెడ్డి శ్రీను, తాడికొండ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారా? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళేవారు కదా. ఆయనకి ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన? పెద్దలు ఉన్నారు, లేవలేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళి పెన్షన్ ఇవ్వాలి. మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా 38 లక్షల పెన్షన్లు వచ్చేలా, నెలకి 400 కోట్లు, నెలకి 400 కోట్లు. ఇది కూడా ఒక మోసం. జగన్మోహన్ రెడ్డి గారు 2017లో పాదయాత్ర ప్రారంభించాడు. నవంబర్ 7వ తారీఖు ఒక అవ్వ ఎదురైంది. ఎదురైన తర్వాత అవ్వ ఎలా ఉన్నామని అడిగాడారా? బాగానే ఉన్నాను బాబు అంది. పిల్లలు ఎంతమంది? 2. ఎక్కడున్నారు? హైదరాబాద్లో కూలినాలు చేసుకుంటున్నారు. మరి ఎలా నీ జీవనం? ఆ 1000 రూపాయల పెన్షనే తప్ప వేరే దిక్కు లేదు నాయన అంది. చెలించిపోయాడు. పాదయాత్ర ప్రారంభించిన 2వ రోజు అమ్మ, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. పాదయాత్ర ప్రారంభించిన 2వ రోజు, ఎప్పుడు 2017 సంవత్సరంలో. ఆ రోజు అన్నాడు ఆయన, చెలించేవాడు, హృదయం ఉన్నవాడు నాయకుడైతే ఎలా ఉంటాడని చెప్పడానికి చెప్తున్నాను నేను. అవ్వా, నా ప్రభుత్వం వస్తే నీకు 2000 రూపాయలు పెన్షన్ చేస్తాను. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు మోసమే ఎజెండాగా పుట్టినటువంటి వ్యక్తి. ఎందుకు మోసగాడు అన్నాడంటే, మాంగారిని తండ్రితో సమానంగా చూస్తారు కదరా, మాంగారి దగ్గర అధికారం లాగేసుకున్నటువంటి వాడు మోసగాడే. అందుచేత ఒకవేళ అతను 2000 చేస్తే దాన్ని 3000కి పెంచుతానన్నాడు. అమ్మా, ఆయన ఏది చెప్పాడు అదే చేశాడు చంద్రబాబు నాయుడు. జనవరి నెలలో, అంటే 14 నెలల తర్వాత జగన్ గారు పత్రికల్లో మాట్లాడిన 14 నెలల తర్వాత జనవరిలో పెంచాడు, పంచలేదు. పెంచాడు, పంచలా. ఫిబ్రవరిలో పెంచాడు, మార్చిలో ఎలక్షన్ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకమే 2250 రూపాయలు పెన్షన్. 2250 రూపాయల పెన్షన్ ఇవాళ 38 లక్షల మంది ఉంటే 64 లక్షల మందికి ఇచ్చి, చంద్రబాబు టైంలో 400 కోట్లు ఇస్తే నెలకి 2000 కోట్లు, సుమారు 80,000 కోట్లు, 1,00,000 కోట్ల దగ్గరగా పెన్షన్ పంచి ఈ అవ్వ తాతల లేదా వితంతువుల వికలాంగుల ఇంట పెద్ద కొడుకు అయ్యాడమ్మా జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మేము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో, ఆయన్ని అతి దగ్గరగా చూసిన అనుభవంతో కూడా, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన వెంట నడిచాం.
2014లో 2019లో కూడా దురదృష్టవశాత్తు రాష్ట్రం అంతా 2019లో 151 సీట్లతో గెలిచినా కూడా రాజమండ్రి రూరల్ మాత్రం విజయాన్ని చవిచూడలేకపోయాం. ఇక్కడ కారణాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు దానికి. అవన్నీ కూడా సరి చేసుకొని 19కి 2024కి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకెంత నమ్మకం ఉందో అంతే నమ్మకాన్ని మీరు కూడా చూపించండి, మేము మంచి చేస్తామని ఆ రోజు ఓటు అడుగున్నాం మేము. కానీ 24కి అమ్మ మీకు ఇంత మంచి చేశాం కాబట్టి ఓటేయమని అడగడానికి వస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పిడింగొయ్యి పంచాయతీ బుచ్చయ్య నగరంలో శ్రీ క్షిప్ర సంకటహర ఆరోగ్య మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శ్రీ కాలభైరవ గురుస్వామి వారి సమక్షంలో కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార మంత్రి వర్యులు శ్రీ చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా దంపతులతో పాటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయం నందు చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమం కార్యక్రమంలో జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయ నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు అనుగుణంగా జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఇతర పెద్దల సహకారంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అందులో భాగంగా నేడు ఆలయాన్ని ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ ఆలయ సముదాయంలో భాగంగా కాలభైరవ ఆలయం, గౌరీ శంకర్ల ఆలయం, దత్తాత్రేయుల ఆలయం, శ్రీరామాలయం, దుర్గాలయంతో పాటు నవగ్రహ ఆలయాలను అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. శ్రీ క్షిప్ర సంకటహర ఆరోగ్య మహాగణపతి ఆలయంలో స్వామివారికి పూజలు చేస్తే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుందని, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని అన్నారు. మహాగణపతి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం నందు నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు, హుకుంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, బుచ్చయ్య నగర్ పెద్దలు, గ్రామవాసులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దెదించి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనపర్తి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ నేత శివరామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధిష్టానం అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి సామాన్యుడికి మాజీ సైనికుడైన తనకు సీటును కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న 2 రోజుల్లో అన్ని పార్టీలతో సమన్వయం చేసుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. అధిష్టానం ఆదేశాలే తనకు శిరోధార్యమని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను గద్దె దించేందుకే తాము పనిచేస్తున్నామని అన్నారు. అనపర్తిలో తాను గెలిచిన టీడీపీ, జనసేన ఇన్ఛార్జీలు గెలిచినట్లేనని అన్నారు. కూటమిలో భాగంగా టీడీపీని, జనసేనాని కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు. తనలాంటి సామాన్యుడకు మాజీ సైనికుడిని అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం బీజేపీకే సాధ్యమైందన్నారు. పరిసర ప్రాంతాల్లో క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత నా కార్యాచరణ ఏంటన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ముందుగా భారతదేశంలో, అందులోనే ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడికి, ఒక మాజీ సైనికుడికి టికెట్ కేటాయించడం అన్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరిగింది. దానికోసం ఎవరైతే అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఉన్నారో, మా పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పార్టీ పెద్దలకు, అదేవిధంగా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆ కృతజ్ఞత తెలియజేయడం కోసం పార్టీ పెద్దలను కలవడం జరిగింది. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పెద్దలను కలవడం జరిగింది. తదనంతరం మా పార్టీ కార్యకర్తలందరినీ కలవడం జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ గారిని కలవడం జరిగింది. త్వరలో అన్ని పార్టీల నాయకుల్ని కలిసి అన్ని పార్టీల నాయకులతో సమన్వయం ఏర్పరచుకొని భవిష్యత్తులో రానున్న రోజుల్లో 2-3 రోజుల్లో మా పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతు కోరే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేయడం కోసం ఈ
సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజమండ్రిలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. దాని తరువాత 5వ తారీఖున రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు అక్కడ సమావేశానికి హాజరవుతారు. దాని తర్వాత 6వ తేదీన రాజమండ్రి పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశం అన్ని పార్టీలతో, తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పెద్దలతో జరుగుతుంది. అక్కడ తీసుకున్న నిర్ణయాల ద్వారా ముందుగా ప్రణాళిక రచించుకుని ప్రచారం ఏ విధంగా ఉండాలి, దాన్ని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నది 2 రోజుల్లో అదొక ప్రణాళిక రచించబడుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఆ రోజు దాని అప్డేటు మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మద్దతును స్వీకరించి అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అనపర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పారదోలే విధంగా మా కార్యాచరణ ఉండి మేము ఘన విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తాం. టికెట్ అన్నది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో పొత్తులో అన్నది అధిష్టానాలు నిర్ణయించే అంశం. దానిపైన కార్యకర్తలుగా, నాయకులుగా మా వరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న అంశాన్ని ప్రణాళికాబద్ధంగా దాన్ని కార్యాచరణలో పెట్టడం మా విధి. అంతే తప్ప దాని నిర్ణయం మా చేతిలో ఉండేది కాదు. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో సహకరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కోర్ కమిటీ సమావేశం తర్వాత మీ టికెట్ మారినా మీరు సహకరించి ముందుకెళ్తారా? ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు కలిసి తీసుకునే నిర్ణయానికి మేము నియమబద్ధమై కట్టుబద్ధులై దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఏ సమయంలో అయినా సరే. లేదండి, నేను రిటైర్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఏ రోజైతే రిటైర్ అయ్యానో దానికి 2 రోజుల తర్వాత మా నాన్నగారు ఆరోగ్యరీత్యా నేను గ్రామానికి రావడం జరిగింది. ఇంతకుముందు మా స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికల్లో ప్రతిసారి మా ఊరు నుంచి మా పార్టీ తరఫున ఎన్ని ఓట్లు వచ్చినా ఒక వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఈసారి ఎంపీటీసీగా ఒక వ్యక్తిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పటికే ఎంపీటీసీ నామినేషన్ వేసి కొన్ని రోజులు వాయిదా పడింది. అందుకని ఆ అవకాశం లేదు నామినేషన్ వేయడానికి. నేను ఉద్యోగంలో ఉండగా నామినేషన్ రాజకీయాల్లో చేయలేం కదా. అందుకని వచ్చిన తర్వాత జనసేనతో మాకు పొత్తు ఉన్న కారణంగా మా గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్ కేటాయించిన కారణంగా జనసేన అభ్యర్థిని తీసుకుని నేను నామినేషన్ వేయడానికి వచ్చిన 2 రోజుల తర్వాత, ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకున్న 2 రోజుల తర్వాత నేను అతను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు నామినేషన్ చివరి రోజు. అతన్ని బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు. అతనికి మద్దతుగా నేను వార్డు మెంబర్గా నేను కూడా నామినేషన్ వేసిన మాట వాస్తవం. కాకపోతే నేను 2 రోజుల సమయం ఉంది. నేను అప్పుడే రిటైర్ అయ్యి 2 రోజులైంది. నేను ప్రచారం చేయలేదు, నాకు ఏ ఓటు రాలేదు. నేను అభ్యర్థిగా నామినేషన్ పత్రం ఇచ్చిన మాట వాస్తవం. కానీ అది పార్టీ అస్తిత్వంలో ఉందని తెలియజేయడానికి ఇచ్చిందే తప్ప 6 ఓట్లు రావడం, దానికి ఇన్ని ఓట్లు పడడం అవన్నీ అవాస్తవాలు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాజమహేంద్రవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవసరమా అని సిటీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి మార్గని భరత్రామ్ అన్నారు. బుధవారం స్థానిక 14వ డివిజన్లో జరిగిన సభకు పెంకే సురేష్, మాజీ కార్పొరేటర్ బాపన సుధారాణి, మోక్ష శివకృష్ణ ప్రగాఢ సత్యవతి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్ పార్టీలో ఎంపీ మార్గాని భరత్రామ్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు తదితరుల సమక్షంలో పార్టీలో చేరారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ ఇంటింటికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను పక్కన పెట్టడం మంచి నిర్ణయం కాదని, దానికి అసలు కారకులు చంద్రబాబు అని అన్నారు. ఇక్కడ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు నేనే పెన్షన్లు ఆపడానికి కారణమని చెబుతున్నట్లు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతున్న వీడియో రికార్డును ప్రదర్శించారు. వికలాంగులకు ఒక టెంట్ను ఏర్పాటు చేసి మజ్జిగ శిబిరాలు వారికి ఏమన్నా ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన ఆరోపించారు. అన్నం పెట్టే చెయ్యి జగన్ అని చెప్పారు. రేషన్ కూడా ఇంటింటికి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిస్తే 24 గంటలు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ పేదలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. మన 14వ వార్డులో మరి వార్డ్ కార్పొరేటర్ సుధారాణి గారు, భర్త సురేష్ గారు, దంపతులు మరి తెలుగుదేశం పార్టీ నుంచి సోదరుడు శివ, అదేవిధంగా సత్యవతి గారు, వాళ్ళ అనిత గారు, వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ
మరి ఇంత చక్కగా వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిన నా వెనుకున్న వ్యక్తి ఆయన ముందు నేను వ్యక్తి ఉదయ రానా. మరి ఉదయ రానా కూడా తక్కువైనడు ఏం కాదు. మరి అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలతో అగ్రవర్ణంలో ఉన్న బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అన్ని జాతులు నేనే అన్నట్టు ప్రతి ఒక్కరితోనూ కూడా ఫ్రెండ్షిప్ తో మరి చర్చ్కి వెళ్తే ఒక క్రైస్తవుడిలా, మసీద్కి వస్తే ఒక ముస్లింలా, రెల్లీపేటకు వస్తే ఒక రెల్లీ సోదరుడిలా అందరితో కలిసిపోయే వ్యక్తి. మరి ఇవాళ ఆల్రౌండర్ అన్నట్టు ఈ 14వ వార్డులో నా పక్షాన, నా భార్య పక్షాన మీరందరూ కూడా ఈ ఓటులో కూడా ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 14వ వార్డు ముందుకు ఉంచినందుకు కూడా ఈ 14వ వార్డు ప్రజానీకానికి ఇప్పుడు పార్టీలోకి ఇచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఆ వివాహం నుంచి తెలుగుదేశం పార్టీని తొలగిస్తూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మీ అందరూ కూడా మా కుటుంబంలో చేర్చుకుంటూ స్వచ్ఛందంగా భర్త గారు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి నిజంగా ముగ్ధులై జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా భర్త గారిని అఖండ మెజారిటీ గెలిపించుకోవాలని దృఢ సంకల్పంతో ఈరోజు మా పార్టీలో రావడం వస్తున్న ప్రతి ఒక్క ఆడపడుచుకి, ప్రతి సోదరుడికి కూడా మా కుటుంబం తరపు నుంచి, మన ఎమ్మెల్యే అభ్యర్థి భర్తరావు గారి కుటుంబం తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. మా చెల్లమ్మ ఏడు సచివతి మాట్లాడుతూ చెప్తుంది నాకు ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయని. ఒక్క రోజు చంద్రబాబు నాయుడు పెన్షన్ చూసి గసగసగా వణికిపోయి ఇవ్వకుండా ఆపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. రేపు ఇది పథకాలు మా చెల్లెం చాలా పథకాలు చెప్తుంది. మీకు రావాలంటే మరి ఇక్కడ తమ్ముడు నాకు శివకృష్ణ వాళ్ళ అక్కగారు కూడా కొరాకు కలిసి తెలుగుదేశంలో ఉన్నా ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి చాలా ఇల్లు కూడా తీసుకుంది ఆవిడ. అక్కగారు అంటే నేను ఏంటంటే అన్ని పార్టీలో ఉన్న అందరికీ పనిచేసి పెట్టాను. ఇవాళ పేదవాడు మళ్ళీ బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకపోతే పేదవాడు బతకలేదు. ఏం చేద్దంటే రాజమండ్రిలో కల్లా నిజాయితీగా వాళ్ళు నా 3 ఎలక్షన్లను 2 ఎలక్షన్లో ఎమ్మెల్యేలు చేసి 3 ఎలక్షన్లో ఓడిపోయినా కూడా మంచి మెజారిటీ పెంచినట్టు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదని కాదు, మాకు మేము చేశారు, మనం అందరూ ఓట్లు వేసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ జాయిన్ అవుతున్నారని తెలియగానే నేను అకౌంట్కి అవ్వడం పెరుగుతుంటే ఇక్కడికి వచ్చాను. తప్పనిసరిగా మా చెల్లెమ్మ సత్యవతి గారు, శివకృష్ణ తమ్ముడు ఇద్దరు జాయిన్ అవడం ఈ వార్డు సంవత్సరం పేదవాడు మళ్ళీ బతకాలంటే జగన్ గారు రావాలి. వాళ్ళకి ప్రత్యేకించి అభివృద్ధి గురించి మీకు చెప్పక్కర్లేదు. నేను ఉన్నప్పుడు మా చెల్లెం చెప్తుంది అక్కడ బాంబే గృహాలు ఇచ్చారు. బాంబే గృహాలు ఎండోమెంట్స్ 3000 ఇల్లు కట్టించారు. అక్కడ కూడా ఇల్లు కట్టించినప్పుడు అప్పుడు చౌదరి గారు వచ్చి అప్పుడు అడ్డుపడ్డాడు. ఆయన పాపం కొట్టేసారు. ప్రజలు కొట్టారు. మేము ఎవరు కూడా ఏమో అనలేదు. ప్రజలే అప్పుడు కొట్టి తవ్వుకొని పడితే వాళ్ళు తెలుగుదేశం ఎలా ఉంటుంది అంటే ఏ పని చేయరు, చేసినప్పుడు ఏదంటే చెడపడతారు. కానీ మాటలు మాత్రం చాలా గొప్పగా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. జగన్ గారి మీద అభిమానంతో ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అలాగే రాజమండ్రిలో భర్త గారు చేసిన అభివృద్ధి 2 సమపాలలో ఉన్నాయి కాబట్టి మన పార్టీ మీద ఆకర్షితులై ఈ పార్టీలో ఉంటే పేదవాడికి న్యాయం జరుగుతుంది. పేదవాడు బాగుపడాలంటే జగన్ గారు రావాలి.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పెన్షన్ల పంపిణీ. కలెక్టర్ మాధవీలత. ఆరోగ్య రాజమండ్రి మా ప్రధాన ధ్యేయం. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు. టూరిజం హబ్గా మారుస్తాం. ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీలకు మంచి స్పందన. మీడియా సమావేశంలో నగర మేనిఫెస్టో ప్రకటించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. అవ్వాతాతలపై కక్ష కట్టిన నరరూప రాక్షసుడు. కడుపు మంట చల్లారిందా చంద్రబాబు? రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో మాట మారుస్తున్న టీడీపీ నేతలు. మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.